అవినాష్ శాశ్వతంగా దూరం కాబోతున్నాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పడంతో చివరి చూపుగా చూడటానికి వచ్చాను. మీరు ఇండియాకు వచ్చింది అవినాష్ అంత్యక్రియలు చూడటానికి అని మీరు చెప్పిన మాట విన్నాక మీరు గొప్ప డాక్టరే గాని గట్స్ లేని వ్యక్తి అని అర్థమైంది. అసలు వాడు దేవుడే అయితే మంచిని కాపాడే బాధ్యత వాడుకుంటే మీ డాడీ లాంటి మంచి మనిషి కోసం అవసరమైతే మరో అవతారం ఎత్తైనా వస్తాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆంకాలజిస్ట్ అనిపించుకున్న నేరానికి అవినాష్ని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేశాను. చివరికి చేతగానే వాళ్ళ చేతులెత్తేసి. మీరు క్యాన్సర్ విషయంలో కెమోథెరపీకి సంబంధించి ఓ డ్రగ్ ని కనిపెట్టారు కదా అంకుల్. కానీ అది ఇంక మనుషుల మీద ప్రయోగించలేదమ్మా. ప్రయోగిస్తే మన మొర వినేటంత తీరిక మీ తాతయ్యకి లేదమ్మా. తాతయ్య తాతయ్య ప్లీజ్ తాతయ్య ప్లీజ్ తాతయ్య. పదమ్మా. అమ్మా భార్గవి, చెప్పండి అంకుల్. పసిపిల్ల వాస్తవాలు గ్రహించలేని వయసు. అందుకే నాతో మాట్లాడి తన మనసు చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే అలా మనసు చల్లార్చుకునే అవకాశం మున్నీకి ఇవ్వకూడదని తీసుకెళ్తున్నాను. రేపు తన కళ్ళ ముందు శాశ్వతంగా కనిపించని తండ్రి గురించి మానసికంగా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా మీరొక పెద్ద డాక్టర్. మా కష్టాలతో కన్నీళ్లతో మీకు పనేంటి? అమ్మా, మీ అందరినీ బాధపెట్టి నేను మాత్రం మనశ్శాంతిగా ఎలా ఉండగలను? మీకు కావలసింది అవినాష్ విషయంలో నేను రియాక్ట్ అవటం, నేను పరిశోధించి తయారు చేసిన మెడిసిన్ వాడాలి, అంతేగా? ఈ చేతులతో ప్రాణమే పోస్తాను, లేక ప్రాణాలు తీసి అవినాష్ చివరి చూపు దక్కించుకోవడానికి వచ్చిన చేతగాని తండ్రిలా నిలబడతాను. నాకు తెలీదు. ప్రయత్నిస్తానమ్మా. డాక్టర్ చిరంజీవి, నేను మూర్తిని మాట్లాడుతున్నాను. అవినాష్ సర్జరీకి ఏర్పాట్లు చేయండి. సిస్టర్, చెప్పండి. ఏమైంది సిస్టర్? ఇంకా ఆపరేషన్ జరుగుతుంది.
ఊరుకోమ్మా, ఊరుకో. ఏమైంది డాక్టర్ గారు? వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఇంకంతా ఆ భగవంతుని చేతిలో ఉందమ్మా. తాతయ్య డాడీకేం కాదు కదా. మీ డాడీ విషయం నీ దగ్గర దాచినందుకు నీ దృష్టిలో మోసగాళ్ళమయ్యాం. కానీ అసలు మోసగాడ దేవుడేనమ్మా. ఆ దేవుడే రామన్ని ఏడవకు. అమ్మని. చిరంజీవి గారు, నా జీవితాన్నంతా పణంగా పెట్టి క్యాన్సర్కి నేను కనిపెట్టిన డ్రగ్గు ఈరోజు మొట్టమొదటిసారి అవినాష్కి ఉపయోగించాను. నాకు పూర్తిగా నమ్మకం ఉన్నా ఈ ప్రయోగం ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది చిరంజీవి గారు. అవినాష్ని బతికించుకోవాలన్న తాపత్రయంతో మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నోను, డోంట్ సే సారీ. మీ స్థానంలో మనిషన్నవాడు ఎవడున్నా ఇదే పని చేస్తాడు. మీరలా మాట్లాడి ఉండకపోతే బహుశా నేను ఈరోజు ఇక్కడికి వచ్చుండేవాడిని కాదేమో. నేను ఇంటికి వెళుతున్నాను. అవినాష్ స్పృహలోకి వస్తే మాత్రం నేను అక్కడుంచిన ఇంజెక్షన్ చేయండి. స్పృహలోకి రాకపోతే దయచేసి నాకు ఫోన్ చేయకండి. డాక్టర్, సిస్టర్, ఇప్పుడు అవినాష్ గారికి ఎలా ఉంది? ఆయన ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. భార్గవి, శిరీష, రాజేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, డాక్టర్ మూర్తి గారికి. తాతయ్య, నేను డాడీని చూడొచ్చా తాతయ్య? ఓ, తప్పకుండా చూడొచ్చమ్మా. థ్యాంక్ యూ తాతయ్య. చూడమ్మా, అవినాష్ ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. దాన్ని ఎక్కువగా మాట్లాడించకండి. వెళ్ళి చూడండి. దా.
డాడీ డాడీ మొన్నే డాడీ డాడీ మమ్మీ భార్గవి, ఎందుకు భార్గవి ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరలా అనకండి. ఏ దిక్కు తోచక నా గమ్యం ఏంటో తెలియనప్పుడు మీరు నాకు నీడనిచ్చారు. అలాంటి మీకు సేవ చేసుకుంటూ నా అదృష్టం. శిరీష, నువ్వు? శిరీష బాధపడుతూ బయటే నిలబడింది. మీ ముందుకు రావటానికి తనేదో తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతుంది అవినాష్. అవును, శిరీషలో చాలా మార్పు వచ్చింది. తన తప్పును తెలుసుకుందండి. ముని, మనం బయట నిలబడదాం రా అమ్మా. శిరీష, నువ్వు అవినాష్ గారితో మాట్లాడి రావాలని మేం బయటికి వెళ్తున్నాం. ఏంటమ్మా ఇది? తాళి కట్టిన మొదటి భర్తని మీ అక్క ప్రియకు వదిలేశావు. వితంతు అవుతావని తెలిసి కూడా కృతజ్ఞతతో అవినాష్ని పెళ్లి చేసుకున్నావు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ అవినాష్ని చూసి ఆనందపడతావనుకున్నానే గాని ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో నాకేం అర్థం కావటం లేదమ్మా. మన చేతుల్లో ఏముంది బాబాయ్? దేనికైనా రాసి పెట్టుండాలి. తలరాతను రాసిన ఆ భగవంతుడు కూడా మార్చలేడు. ఊరుకో ఊరుకో. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి